నమస్తే నేను ప్రియా సిరి న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రెండును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఫ్యామిలీ మెంబర్ మీ సేవ ధర ఆన్లైన్ చేసుకోగా సర్టిఫికెట్లు జారీ చేయాలి అంటే 10,000 రూపాయలు లంచం ఇవ్వాలి అని కోరిన ఆ2 దౌలూరి శుభకామేశ్వరీదేవి లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వై రమేష్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దాడులు కారేపల్లి మండల కేంద్రంలో జరిగాయి. ఫిర్యాదుల మేరకు ముందస్తుగా ప్రణాళిక రూపొందించిన అధికారులు ఆ2 నివాసంలో లంచం మొత్తాన్ని స్వీకరిస్తుండగా పట్టుకున్నారు. ఆమె వద్ద నుండి లంచం నగదును స్వాధీనం చేసుకుని తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. నా పేరు వై రమేష్ అండి, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం చూస్తాం. ఈరోజు మనం కారేపల్లి ఖమ్మం జిల్లా కారేపల్లి తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆ2 శ్రీ దౌలూరి శుభకామేశ్వరి దేవి ఆ2 గారు, శ్రీ దౌలూరి శుభకామేశ్వరి దేవి ఈవిడ ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం ఒక ఫిర్యాదుదారుడు ఒక దరఖాస్తు ఇచ్చుకున్నారు ఆవిడకి, మేడం ఆర్ఐ గారికి. అది ప్రాసెస్ మీ సేవ ద్వారా అప్లై చేసుకున్న తర్వాత అది ప్రాసెస్ ప్రకారం జీపీఓ గారు ఆయన వెరిఫికేషన్ రిపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ అది ఆర్ఐ గారు లాగిన్లోకి వెళ్తుంది. ఆర్ఐ గారు దాన్ని తన నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్కి ఫార్వర్డ్ చేయడానికి 10,000 రూపాయలు లంచం అడిగారు. ఆ బాధితులు వచ్చి మమ్మల్ని కలవడం జరిగింది. కలిసిన తర్వాత మా ఏసీబీ ప్రాసెస్ ప్రకారం మా రికార్డింగ్ ప్రాసెస్ అంతా ఉన్నాం. ఆ రికార్డింగ్ ప్రాసెస్ అప్పుడు కూడా తను ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు. ఆర్ఐ గారు ఆ ఎలక్షన్ డ్యూటీలో ఉండి కూడా చెక్ పోస్ట్ డ్యూటీలో ఉన్నారు. చూసి ఆ రోజు కూడా వాళ్ళు 10,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది. ఇచ్చిన తర్వాత మళ్ళా రికార్డు ప్రకారం ఈరోజు మేము తను ఇంటి దగ్గరే ఉంది. ఈరోజు ఫిర్యాదుదారుడు వచ్చేసి ఇట్లా ఆఫీస్కి వచ్చామంటే లేదు మీరు ఇంటికి రండి అని చెప్పారు ఆర్ఐ గారు. ఇంటికి వచ్చి ఇంటికి వెళ్ళి తను అడిగిన డబ్బులు 10,000 రూపాయలు ఇస్తుండగా మా టీం ఈరోజు రెడ్ హ్యాండ్గా పట్టుకుంది. తను హ్యాండ్ కూడా మేము కలర్ టెస్ట్ చేయడం జరిగింది. అది కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. మీకు తెలుసు సైంటిఫిక్ ఎవిడెన్స్కి చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఉంటుంది. ఇందులో డిమాండ్ క్లియర్ ఉంది, యాక్సెప్టెన్స్ క్లియర్ ఉంది. ఆమెను మేము కస్టడీలో తీసుకున్నాం. ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. మీ ద్వారా సోదరుల పాత్రికేయ మిత్రుల ద్వారా రిక్వెస్ట్ చేస్తుంటే ఏ ప్రభుత్వ అధికారైనా వారు చేయవలసిన పనికి ఎవరినైనా బాధితులు కనుక లంచం రూపంలో అడిగితే లంచం అది ఏ రూపంలో కావచ్చు, సేవ రూపంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, ధన రూపంలో కావచ్చు, అడిగితే మీరు ఒకసారి మా 1064 మీరు రీసెంట్గా గమనించారు. మొన్న లాస్ట్ మంత్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మనం అవేర్నెస్ వీక్ కూడా జరుపుకున్నాం. ఈ అవేర్నెస్ వీక్లో కూడా మా నంబర్స్ అన్ని కూడా చాలా స్పష్టంగా డిస్ప్లే చేయడం జరిగింది. కొత్త స్కానర్ కూడా మేము ఇప్పుడు యూజ్ చేస్తాం. ఈ స్కానర్ మీరు కనుక మీరు ఆల్రెడీ అందరికీ రీచ్ అయింది జిల్లా వ్యాప్తంగా. ఆ స్కానర్ని మీరు ఫోటో తీసుకుంటే కూడా స్కానర్ ద్వారా కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చు. దాంట్లో మీ డీటెయిల్స్ అన్ని ఫీడ్ చేసేసి నెక్స్ట్ మీకు ఓటీపీ కూడా వస్తుంది దానికి సంబంధించి. సో ఎవరైనా ఏ ప్రభుత్వ అధికారిని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ దగ్గర లంచం అడిగితే మీరు 1064 మా టోల్ ఫ్రీ నెంబరు. ఇది ఏ సమయమైనా మీరు కాల్ చేయొచ్చు. రౌండ్ ద క్లాక్ 24/7 ఇది అందుబాటులో ఉంటుంది. ఇంకొకటి మీ వివరాలు కూడా చాలా గోప్యంగా ఉంచబడతాయి. మీ ఫిర్యాదుదారులు ఎప్పుడు కూడా మేము ఎక్స్పోజ్ చేయము. వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా కూడా అది చట్టబద్ధమైతే ఖచ్చితంగా ఏసీబీ తోడు ఉంటుంది. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. ఒకవేళ ఏసీబీకి వెళ్ళడం వల్ల మనకి జరగాల్సిన పని ఏమన్నా, ఒకవేళ పట్టుకున్న తర్వాత మనకి జరగాల్సిన పని ఏమన్నా పెండింగ్ పడిపోద్దని అపోహ ఉంటుంది. అలాంటి అపోహ మాత్రమే. అది మీకు జరగాల్సిన చట్టబద్ధంగా జరగాల్సిందైతే ఖచ్చితంగా ఏసీబీ మీకు తోడు ఉంటుంది. ఆ పని ఆ టైం ఫ్రేమ్లోనే ఆ పని అయ్యే విధంగా మీకు సహకరిస్తుంది. నా గవర్నమెంట్ అఫీషియల్ నెంబర్ కూడా 9154388981. నా ఏసీబీ డిఎస్పీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం అఫీషియల్ నెంబర్ కూడా 9154388981. మా టోల్ ఫ్రీ నెంబర్ 1064. థ్యాంక్ యూ.